క్లియరెన్స్ కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న హడ్డీస్ ఉంటే అన్నీ క్లీన్ చేసామని చెప్పారు. కాబట్టి రేపు వాటర్ విడిచిపెట్టి థైలాండ్కి పూర్తి స్థాయిలో నీరెద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ మీ అభిప్రాయాలు చెప్పాలి. రెండవది పిల్ల కాలువలు ఉన్నాయి, అది కూడా కొన్ని దగ్గర పనులు చేస్తున్నారు. అయితే డోమా వాళ్ళు కూడా అటువంటి పనులు ఎందుకు చేయలేదో నాకు తెలియటం లేదు. ఏవైతే పిల్ల కాలువలు ఉన్నాయో అలాంటివి చేయాలి. చేస్తే కొంతవరకు మనకి పిల్ల కాలువల సమస్య కూడా పరిష్కారం అయ్యేది. అదే ఒకసారి రివ్యూ చేద్దాం. డోమా పీడీ గారు కూడా వచ్చారు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో వంశధార నీరు ప్రతి ఎకరాకి ఇవ్వాలి. 100% అది జరిగి తీరాలి. ఎటువంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటాం. నాకు ముందు భూమి ఉంది కదా, నాకు ముందు ఆయకట్టు ఉంది కదా, నాకే కావాలని చెప్పి అడగడం భావ్యమే. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఈ సంవత్సరం 100% ఆ పని చేద్దాం. అందులో లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే అది విన్న తర్వాత రాజకీయ నాయకుడిగా నాకే ఒక అసహ్యం కలుగుతుంది. గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ దొంగలాడేశారు, వైర్లన్నీ తీశారు. ఎవరు తీశారని ఎంక్వైరీ చేస్తే చివరి ప్రాంతానికి నీరు రావడం లేదని ఒక మంత్రి, ఎక్కల్లో అచ్చెన్నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాడో దానివల్ల ఆయనకి పేరు వస్తుందని ఒక ప్రజాప్రతినిధి, ఇద్దరు కలిసి కొంతమంది దొంగల్ని తయారు చేసి ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినటువంటి నీచమైనటువంటి స్థితికి ఈ జిల్లాలో తీసుకొచ్చారు. చాలా బాధ, ఆవేదన కలిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించలేదు ఎంతవరకు. సో కన్సర్న్ ఎంపీడీఓ, కన్సర్న్ ఎమ్మెల్యే మాకు కూర్చొని వర్క్స్, డ్యూరబుల్ వర్క్స్ అంటే సీసీ రోడ్ కానీ, అదేవిధంగా డ్రైన్స్ కానీ, డ్యూరబుల్ వర్క్స్ ఉన్నాయో అవి వాళ్ళు ఫైనలైజ్ చేయగలిగితే ప్రయారిటీని బట్టి ఆ లొకేషన్ అండ్ ఆ గ్రామం కానీ, మండలం కానీ దాన్ని బట్టి ఫైనలైజ్ చేయగలిగితే ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా దానికి శాంక్షన్ ఇస్తాం. more than 200 crores వాళ్ళకి పీడీ డోమా దాని గురించి చెప్పడం జరిగింది. ఇది కాకుండా అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్స్ ఏదైతే మనం మొదలు పెట్టామో ఆల్రెడీ, దానికి మళ్ళీ అగైన్ ఎన్ఆర్ఈఎస్ టైప్ ఉంది. ఆల్రెడీ చాలామంది పని చేస్తున్నారు. నాకు తెలిసిన వరకు మషినరీ కంపోనెంట్ కూడా ఎక్కడ మాకు అవసరం ఉంటుందో అక్కడ మనం కంప్లీట్ చేయగలిగితే ఈ వారం టైం లోపలే సో ఈజీగా డిస్ట్రిబ్యూటర్స్లో కూడా వాటర్ మనం ఇవ్వచ్చు. ఇది కాకుండా డ్రింకింగ్ వాటర్ మాకు చాలా ఇంపార్టెంట్. అందరికీ దిస్ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ మాకు. ఇప్పుడు దిస్ టైం మంత్రి గారు చెప్పినట్టు ఫస్ట్ టైం ఎస్ఎస్ ట్యాంక్లో టెక్నికల్లో మాకు వాటర్ సఫిషియెంట్గా లేవు. దాదాపు 5-7 డేస్ మాత్రమే ఇప్పుడు అక్కడ సఫిషియెంట్ వాటర్ ఉంది. సో ఖచ్చితంగా దాన్ని ప్రయారిటీలో తీసుకొని అది ఖచ్చితంగా మనం చేయాలి. అండ్ డౌన్ స్ట్రీమ్లో కూడా ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. అది ఇది చాలా టైమ్లీ డిసిజన్ ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల చాలా లాభం అవుతుంది. ఎస్పెషల్లీ ట్రైన్ ఇక్కడ పలాసంగ గారు కూడా ఉన్నారు. ఆమె కూడా లాస్ట్ టైం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ట్రైన్కి వాటర్ కావాలని. సో దిస్ టైం విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, విత్ ద సపోర్ట్ ఆఫ్ బోత్ మినిస్టర్స్ అండ్ ఇక్కడ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఖచ్చితంగా ఒక టీం మాదిరిగా మనం పనిచేస్తాం. అండ్ జిల్లా కృషి కోసం we will take each and every. Thank you.